ఇప్పుడు మనందరం ఇంట్లో కూర్చుని ఐసోలేటెడ్‌గా చదువుకుంటూనో, ఇతర వ్యాపకాలు చేస్తూనో ఉన్నాం. ఈ టైంలో రోజుకొకసారన్నా ఒక ఆలోచనొస్తది. మన ఎగ్జామ్ సంగతేంటి? మన నోటిఫికేషన్ సంగతేంటి? లేకపోతే అసలు మనకి ఈ ఎగ్జామ్ పాస్ అవుతామా? బయట కాంపిటీషన్ ఎలా ఉంది? అందరూ చదువుతున్నారా? మనమే మాత్రమే చదువుతున్నామా? లేదా మనం మాత్రం ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నామా? ఇలా ఆలోచన వచ్చినప్పుడల్లా మనసులో ఒక రకమైన భయం, బాధ, డిప్రెషన్, దాంతో పాటు ఒక యాంగ్జైటీ ఇవన్నీ బయలుదేరతాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఒక నెల తర్వాత ఏం జరిగిద్దో, 2 నెలల తర్వాత ఏం జరిగిద్దో, సంవత్సరం తర్వాత ఏం జరిగిద్దో, ఇవన్నీ ఆలోచించడం పక్కన పెట్టి, ఈరోజు పడుకునేటప్పటికి, ఈరోజు నేను పడుకునేటప్పటికి నేను ఏం చేసి పడుకుంటున్నాను? ఈరోజు ఎంత ముందుకెళ్ళాను? ఎవ్రీ డే ఆ ఒక్క టార్గెట్ పెట్టుకోండి. ప్రస్తుతానికి నేను కూడా అది మాత్రమే పెట్టుకున్నాను. ఇంకా ఇది నెక్స్ట్ ఏం చేయాలి? ఎన్ని రోజులు ఇలా ఉంటది? ఈ ఆలోచనలు పక్కన పెట్టేసాను. ఈరోజు ఈ క్షణం మన చేతుల్లో ఉంది. దీన్ని కంప్లీట్‌గా ఉపయోగించుకున్నామా లేదా? ఉపయోగించుకుంటే హ్యాపీగా ఉండండి. ఉపయోగించుకోలేకపోతే వచ్చే క్షణం నుంచైనా, మరుసటి క్షణం నుంచైనా నేను బాగా కష్టపడతాను అనుకుని ఎంతో కొంత ముందుకెళ్తూ ఉండండి. అంతేగాని వీటి చుట్టూ తిరుగుతూ ఈ చదువు ఎలా చదవాలి? దీని చుట్టూ తిరుగుతూ అసలు చదవటం ఆపేసి కూర్చోకండి. ఇక్కడ చాలామంది అనేక విషయాలకు భయపడుతుంటారు. మన భయాలన్నీ 99% భ్రమ, భ్రాంతి. అంటే లేనిపోనియని గుర్తు తెచ్చుకుని, ఏదో జరిగిపోతుందని ఆలోచించి ఎక్కువ భయపడుతుంటాం. ఒకటి నమ్మండి. ఈ లైఫ్‌లో ప్రతి ఒక్కళ్ళకి ఒక యూనిక్ నేచర్ ఉంటది. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఒక పర్పస్ మీద ఇక్కడికొస్తారు. ఖచ్చితంగా మనం దానికోసం ముందుకెళ్తూనే ఉంటాం. దాని గురించి ఆలోచించి ఎక్కువ భయపడిపోయి, ఏదో జరిగిపోతుంది. మనిషికి 2 యాటిట్యూడ్స్ ఉండాలిక్కడ. ఒకటి బాగా కష్టపడే తత్వం. దాంతో పాటు కష్టపడిన తర్వాత హ్యాపీగా నిద్రపోవాలి. అంతేగాని భయపడుతూ, ఆలోచించుకుంటూ ఇట్లా అస్సలు పెట్టుకోవద్దు. అండ్ 99% మన భయాలు అసలు వాస్తవంలోకి రావు. అసలు మన లైఫ్ అలా ఉండదు. మనం అనుకున్న దానికంటే 100% బావుంటది. దీన్ని నమ్మండి. పాజిటివ్‌గా ఉంట నేర్చుకోండి. మన చుట్టూ ఎప్పుడు నెగెటివ్ మైండెడ్ వ్యక్తులుంటే మనం నెగెటివ్ అయిపోతాం. మన చుట్టూ ఎప్పుడు పాజిటివ్ పీపుల్ అలా ఉంటే మనం కూడా పాజిటివ్ అయిపోతాం. సో, పాజిటివిటీని పెంచుకోండి. మనం అనుకోవచ్చు, ఇలా చెప్తే బానే ఉంటది, వింటుంటే బానే ఉంటది. అవలంబించడం కష్టం గదా అని జెప్పి. కానీ మనం పని చేస్తూ పోతే ఆటోమేటిక్‌గా మనలో కూడా స్ట్రెంత్ పెరుగుద్ది. కాన్ఫిడెన్స్ పెరిగిద్ది. అదే మనం తక్కువ చదివి, నీరసంగా, ఉదాసీనంగా ఏదో కోల్పోయినట్టుంటే మనం కూడా వీక్ అయిపోతాం. మానసికంగా కూడా. సో, కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఈ క్షణం అనుకోండి. రేపు నుంచి ముందైతే ఏప్రిల్ 15 వరకు ఈ 12 రోజులు నేను 100% ఎఫర్ట్ పెడతాను. 15వ తారీఖు నెక్స్ట్ ఏం జరుగుద్దో చూస్తాను. అలా టార్గెట్ పెట్టుకొని చదువుకుంటూ వెళ్ళండి. తర్వాత ఎవరికైతే మాక్సిమం ఫియర్ ఉందో వాళ్ళు ఆ ఫియర్‌లో బతుకుతారు. ఎవరైతే భయాలు పక్కన పెట్టేస్తారో మాక్సిమం ఏమైద్ది లైఫ్‌లో? మాక్సిమం ఏ లైఫ్‌లో అయినా ఎవరికైనా ఏమవుద్ది? ప్రపంచంలో కష్టాలు చూడని వాళ్ళున్నారా? లేదా సడెన్‌గా షాక్స్ తినని వాళ్ళున్నారా? కాబట్టి ఇవన్నీ ఆలోచించొద్దు. ఏమీ కాదు. మనకి ఏది జరిగినా ఆ తట్టుకునే శక్తి వచ్చిన తర్వాతే మనకి అది జరుగుద్ది. కాబట్టి ఏమీ ఆలోచించొద్దు. ముందుకెళ్ళటం మొదలెట్టండి. స్టార్ట్ వర్కింగ్ అన్నమాట. ఈ వర్క్ చేసేటప్పుడు ఏం గుర్తొచ్చినా ఆ పని మీద ఫోకస్ చేయండి. ఆటోమేటిక్‌గా మీరు అన్నీ మర్చిపోతారు. అండ్ ఒక్కోసారి అనుకుంటాం, అన్నీ వదిలేసి బతకడం ఎట్లా? ఓన్లీ పని చేయటం ఎట్లా? నాకు ఆ కాన్సంట్రేషన్ ఉండట్లేదు, ఫోకస్ ఉండట్లేదని. ఫోకస్ అనేది ప్రతి ఒక్కళ్ళకి మిస్ అవుతా ఉంటది. నేను పని చేసుకునేటప్పుడు మధ్యలో ఏదో ఒకటి నాకు కూడా గుర్తొస్తది. కానీ వెంటనే నేను ఈ పని ఈరోజు చేసి పడుకోవాలి. ఫస్ట్ ఇది నా టార్గెట్. ఈ క్షణం నేను ఇలానే ఉపయోగించుకోవాలి అని మన మనసు గట్టిగా చెప్పుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మిగతా విషయాలన్నీ పక్కకు పెట్టేస్తాం అనమాట. మీరు ఆ స్ట్రెంగ్త్ ముందు డెవలప్ చేసుకోండి. దీనికోసం వీలైతే రోజులో మీ అందరి దగ్గర సెల్ ఫోన్ ఉంటది. ఏదైనా మంచి వివేకానంద బుక్స్ కానీ, లేకపోతే పాల్ కోహెలా బుక్స్ కానీ, రాబిన్ శర్మ బుక్స్ కానీ, ఏదైనా కొన్ని అప్పుడప్పుడు వాళ్ళు రాసిన సమ్మరీస్ గాని ఏదైనా చదువుతుండండి. మనిషికి అన్నిటికంటే గొప్ప థింగ్ ఎలాంటి పరిస్థితిలో, ఎక్కడ, ఏ విధంగా వదిలేసినా, ఎలాంటి స్క్రాచ్‌లో వదిలేసినా మళ్ళా బతికి అలా సేమ్ మన ఐడెంటిటీ కోల్పోకుండా ఉంటాం. అది చాలా ఇంపార్టెంట్. దానికోసం కృషి చేయండి. మిగతాదంతా
మీ జీవితంలో మిగతా విషయాలన్నీ సెకండరీ అని చెత్త. ఇవన్నీ పక్కన పెట్టి కేవలం మీరు ఈ రోజుని ఎలా ఉపయోగించుకున్నారు? దాన్ని మీకోసం ఎలా ఉపయోగించుకున్నారు? దీన్ని మాత్రం ఆలోచించండి.